వారి మధ్య ఉంటుంది కదా. ప్రేమ కలిగిన జీవితము మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే కదా జరుపుకుంటారు కదా, దోస్తుల దినోత్సవం. మంచిది, ఓకే. మరి ఈ దోస్తులు ఒక్కోసారి ఉల్టా పల్టా అవుతారు కదా, రకరకాల కొన్ని సందర్భాలు బట్టి విడిపోతారు కూడా కదా. మరి స్నేహము అంటే అందులో ప్రేమ ఉండాలి. నిజమైన ప్రేమ ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోరు కదా, కలిసి ఉంటారు. చూద్దాం స్నేహం గురించి. మరి దేవుడు ఈ యొక్క ప్రేమకు సాదృశ్యమైన లేఖనంలో మరి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో దాని నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చూస్తే సామెతలు 17:17 అక్కడ ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడవక నేను ప్రేమించినంత ఎడబాయనంటే ప్రేమించింది కదా. నేను నిజమైన స్నేహితుడు నిన్ను విడవక ప్రేమించిన ఉంటుంది అనుకుంటా అక్కడ కదా, సామెతలు 17:17. ఓకే, మంచిది. మరి దేవుడు కూడా మనకు ప్రేమ గలవాడై ఉన్నాడు. ఆయన స్నేహితుడు, ఈ లోక స్నేహితుడు కొన్ని సందర్భాల్లో విడిపోవచ్చు. ఈ లోక స్నేహితుడు కొన్ని పరిస్థితుల బట్టి దూరం కావచ్చు. కానీ పరలోకమందున్న దేవుడు మనల్ని ప్రేమించి కదా, మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవన వారసుడు ఆయన చూసినట్లు మనం చూస్తున్నాం. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనల్ని దేవుడు క్రీస్తు లోకానికి పంపినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ లేఖన భాగాన్ని చూద్దాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ఈ యొక్క బంధుత్వాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, మన మిత్రుల ప్రేమ కలిగి ఎలా ఉండాలో దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా మనం ఒకరికొకడు ప్రేమింతాము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. గమనించారండి, ఈ ప్రేమ ఎవరిలో ఉన్నదంట? ఎవరిలో ఉన్నది? దేవుళ్ళలో ఉన్నవారి ఇళ్ళలో ఉన్నది ప్రేమ. గమనించి, అందరిలాగా ప్రేమ లేదు. ఎస్, దేవుళ్ళలో ఉన్నవారి ఇళ్ళలో ప్రేమ ఉన్నది. అందరిలో ప్రేమ, అందరు ప్రేమిస్తాము, అందరం కలిసి ఉంటామంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించి ప్రతి వాడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతున్నాడో కరెక్ట్, ఆ వ్యక్తి ఇతరులను నమ్ముతాడు, ఇతరులను ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుని వలన ఈ ప్రేమ అనేది మనకు ఏర్పడతా ఉన్నది. ఈ దేవుని వలన ప్రేమ అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ప్రియులారా మనం ఒకరికొకరు ప్రేమిస్తాము. ఎందుకు ప్రేమిద్దాము? ప్రేమ దేవుని మూలము కలుగుచున్నది. ఎవరి ద్వారా వస్తుంది ప్రేమ? ఎక్కడుంది ప్రేమ? సంతోషం ఎక్కడ ఉంది? సమాధానం ఎక్కడ ఉంది? కనికరం ఎక్కడ ఉంది? దేవునిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించిన నీవు నేను, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఆయనను ప్రేమించిన నీవు నేను, ఆ ప్రేమను ఎరిగిన నీవు నేను, మనం ఇతరులను ప్రేమించడం యోగ్యమై ఉన్నాం. ప్రేమ ఎక్కడ ఉన్నదయ్యా? సంతోషం ఎక్కడ ఉందంటే దేవునిలో ఉన్నది. ఆ దేవునిలో ఎలా ఉందంటే నమ్ముతూ తెలుస్తుంది. అది గమనించారా? నమ్ముతూ తెలుస్తుంది, విశ్వాసం ఉంచితే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ప్రేమించి ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి. అది ఎవరు ఎరుగుతారు దేవుణ్ణి? అసలు దేవుని ఎవరు ప్రేమిస్తారు? దేవుని ఎవరు ప్రేమిస్తారు? మనుషులను ఎవరు ప్రేమిస్తారు? ఇతరుల ఎడల ఎవరు ప్రేమ కలిగి ఉంటారంటే దేవుని మూలంగా పుట్టినవాడు. అందరు కాదు. గమనించారు ఇక్కడ ఏమడు? దేవుని మూలంగా పుట్టినవాడు ఇతరులను మరి ప్రేమిస్తాడు. మరి మనం దేవుని మూలంగా పుట్టిన నీవు నేను, మనం ఎంతవరకు ఇతరులతో స్నేహం కలిగి ఉన్నాం? మంచి మనసు కలిగి జీవిస్తున్నాం. లోపల మాత్రం ఇంకొకటి ఉండకూడదు. దేవుని ఎరిగిన వ్యక్తి లోపల ఇంకొక విధమైన కలుమిషము కానీ, చీకటి క్రియలు కానీ, ఇంకో విధమైన ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనలో ఏ విధమైన దాపరికం లేకుండా మనసు ఇష్టానుసారంగా ఇతరులను ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి ఇక్కడ లేఖనము ప్రేమ దేవుని మూలంగా దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. కాబట్టి దేవుని ఎరగాలన్నా కూడా, దేవుని మన విశ్వాసం ఉంచాలన్నా కూడా మనలో ప్రేమ గల జీవితం మనలో ఉండాలి. ప్రేమ గల కనికరమ గల మనస్సు మనలో ఉండాలా. ఆయన ఎవరు వెళ్తారా? దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారంటే దేవుని మూలంగా పుట్టిన వాడే తెలుసుకున్నవాడు. ఎవరు తెలుసుకున్నారు? వాళ్ళు మాత్రమే ఇతరులను ప్రేమిస్తారు,
ఇతరులను ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే వ్యక్తి దేవుణ్ణి మూలంగా ప్రేమించిన వాడై ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఉన్నాడు, దేవుడు ఆయనను ఎన్నుకున్న వాడై ఉన్నాడు అని కూడా మనం అనుకుందాం. అందరూ వారి వారి పనులు బిజీగా ఉన్నారు. ఈరోజు అందరూ వారి వారి పనులు బిజీగా ఉన్నారు. కానీ మరొకసారి మనము ప్రభువైన క్రీస్తు యేసు నామమున ఆయన ఘనపరిచే కృపను మనకిచ్చాడు, మహిమపరిచే కృపను ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన నీవు నేను మనము ప్రేమ కలిగి ఆయన ఆరాధించాలని, ఆయన ఘనపరచాలని దేవుని యొక్క సంకల్పం. చూద్దాం 8వ వచనం మనం చదవం. 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు. అది గమనిద్దాం మనం, బాగా గమనించాలి. నేను ప్రార్థనకి వెళ్తాను, నేను ప్రతి వారం వెళ్తాను, నాకు కలిగింది ఇస్తాను, నేను అందరితో కలిసి ఉంటాను, వారం దేవునికి కావలసిన సహవాసాలు అన్నింటిలో బాగానే ఉంటాను అన్న వ్యక్తి ఇక్కడ ఏమని మాట్లాడు ఆ వ్యక్తి గురించి? దేవుడు ప్రేమ సరుపు, ప్రేమ లేని వాడు దేవుణ్ణి అంటే క్రీస్తుని ఎరిగిన నీవు నేను, ప్రేమ గల దేవుని ఆరాధిస్తున్న నీవు నేను, ప్రేమ గల దేవుని గణపరుస్తున్న నీవు నేను మనం ఇతరుల ఏ విధమైన మనసు కలిగి ఉండాలి? మంచి మనసు కలిగి ఉండాలి. ఏంటి? ఒక మనిషికి నొప్పించకుండా, ఒక మనిషికి మనం బాధ మన మాటలతో ఒక వ్యక్తికి మనం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడకుండా మంచి మనసు, మంచి మాటలు పలికే హృదయం గల వారమే ఉండాలని లేఖనం మాట్లాడుతున్నది. వారు మాత్రమే దేవుణ్ణి ఎరుగుతారంట. ఇక్కడ ఏమన్నాడు కదా, అదేనా? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగాడు. గమనించావా? దేవుని ఎవరు ఎరుగుతారయ్యా? దేవుని ఎవరు ఆరాధిస్తారయ్యా? దేవుని ఎవరు మహిమపరుస్తారా అంటే ఆయన మహిమ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే. అందరూ ఎందుకు ఆరాధిస్తారు? వారు వారి పనుల్లో ఉంటారు. నాకు పని ఉంది అంటాడు, ఇప్పుడు రాలేనకు ఉన్నానంటాడు, అచ్చవారం చూద్దామంటారు కదా. వారి వారి పనుల్లో వారు ఉన్నారు. మరి ఎవరైనా దేవుని మహిమపరచాలా, దేవుని కనపరచాలంటే ఆయన ప్రేమ తెలిసిన వారు మాత్రం, ఆయనను తెలుసుకున్న వారు. ఎందుకంటే నిజమైన స్నేహితులని సొలొమోను గారు సామెతల్లో రాస్తూ కదా, ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఎడబాయును కదా, అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరు ప్రేమ కలిగి ఉంటారంటే క్రీస్తుని ఎరిగిన వారు మాత్రమే వారు ప్రేమ కలిగి ఉంటారు. వారు ఇతరులను ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రేమ గల వాడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన ఏ కలుషము ఆయనలో లేదు, ఏ విధమైన చెడు ఆలోచనలు లేవు. కాబట్టి ఆయన ఎరిగిన నీవు నేను ఇతరుల ఎడలో కూడా ప్రేమ కలిగి ఉంటాం. ఏ విధమైన కలుషము లేకుండా మనం కనికరం కలిగి ఉంటాం. ఆయన కనికరం వాడు కనుక మనం కనికరం కలిగి జీవిస్తారు. ఎవరంటే వారు దేవుని ఎరిగిన వారు మాత్రమే. సో నెక్స్ట్ టైం మనం చూద్దాం. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచ. ఏ విధంగా ప్రత్యక్షపరచబడడం? దేవుడు ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు ఏమన్నా 3 పదాలు. దేవుడు ఒకరిని ప్రేమించాడు, దేవుడు ఒకరిని ఏ విధంగా ప్రేమించాడు? తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడు మన కొరకు అది అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు, అంతగా దేవుడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, అంత స్నేహం మన ఎడలో చూపెట్టాడు. మనం ఆయన స్నేహితులుగా ఉండాలని, ప్రేమ కలిగిన మనుషులుగా ఉండాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు ఎంత ప్రేమించాడంటే తన కుమారుని లోకానికి పంపించాడు. ఏమంటే ఇక్కడ మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు ఎంత ప్రేమించాడు మన అంటే, ఎంత ప్రేమించాడు? దేవుడు మన ఎందుచిన ప్రేమ ఎలా తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని పంపించాడు. కుమారుడు మన కొరకు వచ్చాడు, చనిపోయాడు. దానికి ఎందుకు పంపించాడంటే అంత ప్రేమ మనల్ని దేవుడు మనల్ని ప్రేమించాడు. తన కుమారుని మన కొరకు లోకానికి పంపించాడు. ఏ విధంగా తెలిసిందంటే ఆ కుమారుని పంపడం ద్వారా ఆ ప్రేమ మనకు తెలిసింది. ఇప్పుడు శ్రీనివాస్ గారు మంచోడు, 4 రూపాయలు ఖర్చు పెడతాడు, టీ తాపిడు, డబ్బు రొట్టెలు తినబెడతాడు అంటే ఎట్లా మంచోడు? ఆ తినబెట్టిన తాపిన శ్రీనివాస్ గారు మంచోడు అంటారు, అంతే కదా. మరి దేవుడు కూడా ప్రేమించాడు ఎలా ప్రేమించాడు? ఏ విధంగా తెలుస్తుంది? తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడు మన కొరకు మరణించాడు, చనిపోయాడు. అంటే అంతగా ఈ ప్రజల్ని దేవుడు ప్రేమించి తన కుమారుని లోకానికి బలి అర్పించాడు. గమనించారా? ఒక వ్యక్తి నేను చేశాను, ఏమి చేశావు? ఆ చేస్తే అక్కడ కనబడుతుంది. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, అబ్రాహాం గురించి అంటారు దేవుడు.
అంటే అబ్రాహాం దేవుని ఎన్నుకుడు ఏ విధంగా దేవుడు అబ్రాహాం మంచివాడు ఏ విధంగా అన్నాడు మంచివాడు అని అబ్రాహాం చెప్పాడు దేవుడు బ్రదర్. అబ్రాహాం మంచివాడు నీతి మంత్రుడు ఏ విధంగా అన్నాడు దేవుడు? ఏంటి? ఆయన క్రియలను బట్టి దేవుడు అబ్రాహామును నీతి మంత్రుడిగా తీర్చాడు. నీతి మంత్రుడుగా ఆయన క్రియలను బట్టి. కాబట్టి ఈ రోజు కూడా ప్రేమించి మనమందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి, మంచి స్నేహభావం కలిగి ఉండాలి. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఎంత ప్రేమించాడయ్యా దేవుడు లోకానికి అంటే తన కుమారుడే ఈ లోకానికి పంపించి ఈ లోకానికి పంపించి ఆయన కలవలసిన మరణించాడు. చదవండి వచనాన్ని, 10వ వచనం. మనము దేవుని ప్రేమించామని కాదు గాని తానే మనల్ని ప్రేమించాను మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో అది గమనించారా? నేను ప్రేమించాను దేవుణ్ణి, నువ్వేం ప్రేమిస్తావా దేవుణ్ణి? ప్రేమించకపోయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నేను దేవుని ప్రేమించాను, అది చేసి నువ్వేం చేశాడు? దేవుడే మనల్ని ప్రేమించాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడే మనల్ని ప్రేమించాడు, మన పాపాల కొరకు తన కుమారుని లోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉన్నది. అందులో ప్రేమ, ఆ ప్రేమను ఎరిగిన నీవు నేను మనం ఇతరుల ప్రేమ కలిగిన జీవితం మనలో ఉండాలా, కనికరము గల జీవితం మనలో ఉండాలా, మంచి మనసు గల జీవితం మనలో ఉండాలా. దినములు గతిస్తున్నాయి, సంవత్సరాలు గతిస్తున్నాయి, మాసములు గతిస్తున్నాయి. ఇలా ఇప్పుడు మనం ఆగస్టు మాసంలో ప్రవేశించాం. ఈ దినము చూడలేక చాలా మంది వారి పరిస్థితులు బట్టి నిద్రించారు. మరి మరొకసారి దేవుడు మనం సజీవులకు ఉంచాడు. కాబట్టి సజీవులైన దేవుని ఆరాధిస్తున్న నీవు నేను, ఆయన ప్రేమను తెలుసుకున్న నీవు నేను, మనము ప్రేమ కలిగి ఉండాలి, మనం కనికరము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ గలవాడు కనుక, ఆయన కనికరము గలవాడు కనుక. కాబట్టి ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని అంటే ఆయన తన కుమారుని లోకానికి పంపించి మన కోసము ఆయన చనిపోయాడు. అందులో ఏమున్నది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఏ విధంగా ప్రేమిస్తాడు దేవుడు అంటే ఈ విధంగా ప్రేమించాడు మనల్ని. మనము ఎంతవరకు ఇతరుల మనం ప్రేమ కలిగి ఏమి సహాయం చేసి మనము ప్రేమించామని చెప్పుకుంటున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఇతరుల మనం ఏ విధంగా కనికరమ కలిగి ఉన్నాం, ఏ విధంగా మనకు దోషిని సహాయం చేసేదైనా మనసు మాట ద్వారా కానివ్వండి, కావలసిన వస్తువుల ద్వారా కానివ్వండి, ఏ విధంగా అయినా మనము క్రీస్తు ప్రేమ మనం చూపెడుతున్నామా? దేవుడు అనే ప్రేమను చూపెట్టాడు మనకు. ఎలా చూపెట్టాడు చెప్పండి? ఎలా చూపెట్టాడు? ఒకసారి చెప్పండి. దేవుడు తన ప్రేమను మనం చూపెట్టాడు. ఎట్లా చూపెట్టాడు? దేవుడు అనే ప్రేమను మనం చూపెట్టాడండి. ఎలా చూపెట్టాడు? తన కుమారుడు పంపాడు. ఆ కుమారుడు మన కొరకు మరణింప చేశాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఎంత ప్రేమించాం ఇతరుల్ని? ఏ విధంగా మనం సహాయం చేసే విధంగా మనం ప్రేమిస్తాం మనుషులం. దేవుడిని తెలుసుకున్న నీవు నేను, దేవుడిని ప్రేమిస్తున్న నీవు నేను, మనం ఏ విధంగా ఇతరులను ప్రేమించే ఆ యొక్క క్రియలు మనలో ఉన్నాయా? ఏ విధంగా ప్రేమించగలిగే మనసు మనలో ఉన్నది? సహాయం చేయాలి ఇతరులకు. దేవుని ప్రేమ ఎరిగిన నీవు నేను సాధ్యమంత ఇతరులకు సహాయం చేయాలా? మాట ద్వారా కానివ్వండి, వస్తు ద్వారా కానివ్వండి, క్రియ ఏ విధమైన ఏ విధమైన మనం ఇతరులకు సాయం చేసే విధంగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన కుమారుడు పంపాడు. దేవునికి కనీసం మనుషుల కన్నా ప్రేమ గల జీవితం మనలో ఉన్నదా? అట్లాంటి క్రియలు మనలో ఉన్నాయా? అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అది కోరుకుంటాడు. అలా ఉండాలి. అలా ఉండడానికి నీవు నేను ప్రయత్నించాలి. కాబట్టి మళ్ళీ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. చదవండి నెక్స్ట్. ఏ మానవుడు ఎప్పుడు ఏ వచనం చెప్తున్నారండి? 11 చదవండి. ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరికొకడు ప్రేమింప. గమనించారా? ఇక్కడ ఏమర్థమైంది వాచనము? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడండి. నువ్వు నేను మనం ప్రేమగా ఉండడానికి ఎవరని మనం ఏ పార్టీ వారము? నెట్టి మీద బుడుగ లాంటిదని లేకుండా చెప్తుంది. పొద్దుగల పువ్వు కాసి సాయంత్రం ఎండిపోతే అలాంటి జీవితం అని చెప్తుంది. గడ్డి పువ్వు లాంటిది అని చెప్తున్నది కదా. ఇలాంటి జీవితం మనదని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతాడు? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుటకు మీరు బద్దులాగా ఆడన్నాడు. అంటే మనం ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉండాలని లేకుండా మాట్లాడుతున్నా. కంపల్సరీ
ప్రేమ గల జీవితం మనలో ఉండాలి. ఈరోజు ప్రేమికులు ఆ స్నేహితులు తిని వస్తాం కదా, ప్రేమికుల రోజు కూడా ఉన్నది. ఇది స్నేహితుడు అంటే దేవుడు స్నేహమై మనకు స్నేహితులై ఉన్నాడు. ఆయన ఎట్లాంటి స్నేహితుడు దేవుడు అంటే తన కుమారుడు లోకానికి పంపించి మన కొరకు, తన కుమారుడు లోకానికి పంపించి మన కొరకు మరణింపచేసేంత దేవుడు మనల్ని ప్రేమించాడు. అంత స్నేహం మనలో ఉన్నది. కాబట్టి ఆయన ఎరిగిన నీవు నేను కనీసం అందులో ఎంతవరకు మనం ఇతరులతో ప్రేమ కలిగి ఉన్నాం, ఎంతవరకు ఇతరులతో మనము మర్యాద కలిగి జీవిస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు 11వ ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ఒకరికొకరు ప్రేమింప బద్దులమై ఉన్నాము. గమనించారా? ఏ విధంగా ప్రేమించాడు దేవుడు మనల్ని? తన కుమారుడు పంపించాడు. మనకు తెలుసు అందులో ప్రేమ ఉన్నది. ఆయన ఎరిగిన నీవు నేను మనము ఒకరికొకరికి ఏం కలిగి ఉండాలా? ప్రేమ గల జీవితం మనలో ఉండాలి. మంచి స్నేహం గల జీవితం. స్నేహం అక్కడ ఏ విధమైన చెడుకు తావులేదు. మంచి మనసు కలిగిన క్రియలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అట్లాంటి జీవితం మనలో ఉన్నదా? అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలా ఉండడానికి మనం జీవించాలి. అంతే. ఆయన ఎరిగిన నీవు నేను, క్రీస్తు నమ్ముకున్న నీవు నేను, క్రీస్తులో ఉన్న క్రియలు మనలో ఉన్నాయి. అందుకే క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి క్రీస్తు కలిగిన క్రియలే ఉండాలి కదా. క్రియలు ధరించుకున్నాం మనం. ధరించుకున్న నీవు నేను ఆ క్రియలు మనలో ఉండాలని లేఖనం మాట్లాడదు. ఒకసారి 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. అదే మొదటి యోహాను పత్రికనే. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా. గమనించారా? ఇక్కడ యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము. అది స్త్రీ గాని పురుషుడు గాని నమ్ముతున్నావా? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ముతూ ఉన్నావా? ఒకవేళ నమ్మిన ఎడల, ఒకవేళ విశ్వసించిన ఎడల నీ బాధ్యత ఏమైనది? నీ బాధ్యత ఏమైనది? ఇక్కడ చెప్పాడు ఏమైనది? ఒకవేళ నమ్మిన ఎడల జీవమగల దేవుణ్ణి, జీవమగల ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినాడు. పుట్టిన వాడిని ప్రేమించి ప్రతి వాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ఎవరు ప్రేమిస్తారంటే యేసు క్రీస్తు దేవుడై ఉన్నాడని వాడు, యేసు క్రీస్తు ఉన్నవాడు అని నమ్మి ప్రతి వాడు ఇతరులు ఈ విధంగా ప్రేమ కలిగి ఉంటాడు. అలాంటి క్రియలు మనలో ఉన్నవా? అట్లాంటి జీవితం మనలో ఉన్న ఒకసారి సరి చేసుకో జీవితాన్ని. ఏం సరి చేసుకోవాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. మన హృదయం కల్మిషం ఉండనే కూడదు. మన హృదయం చీకటి ఆలోచన ఉండకూడదు. ఇతరుల వారు ఏమన్నా అనుకోండి మన విషయంలో ఏ విధమైన ఆలోచన చేసుకొని ఏ విధమైన వారి క్రియలు మన ఏ విధంగా చూపినా కూడా మనం ఏమై ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ దేవుడు ప్రేమించిన మనల్ని ప్రేమించి తన కుమారుడు పంపిన క్రీస్తును ఆరాధిస్తున్న నీవు నేను మన జీవితంలో ప్రేమ గల మనసు ఉండాలి. అది గమనించావా? అందులో ప్రేమలో అపోయిన పౌలు అంటారు కొరింథీ పత్రికలో, అందులో ప్రేమ ఉప్పొంగదు, మసరపడదు, అది దంభంగా ఉండదు కదా, అది వెనకల తొందరగా కోపపడదు. దాని గురించి అది ప్రేమించాడు, తన కుమారుడిని పంపించాడు. అందులో ప్రేమ ఉన్నది, స్నేహం ఉన్నది, మనలో జాలి ఉన్నది అనేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన జరిగిన నీవు నేను ఆ గుణగణం మనలో ఉన్నాయా? ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఆయన ఆరాధిస్తున్న నీవు నేను, ఆయనను గర్వపరుస్తున్న నీవు నేను, అట్లాంటి మనసత్వం మనలో ఉన్నదా? అట్లాంటి క్రియలు మనలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఉండడానికి మనం ప్రయత్నించాలి, జీవించాలి. అంతే, ఉండాల్సిందే. ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఆయన నచ్చినట్లు ఉంటేనండి నిత్యరాజ్యం వెళ్తాం. మనం నచ్చినట్లుంటే ఎందుకు వెళ్తాము? శరీరమేమో ఇష్టానుసారంగా ఉండంటది, ఆత్మనేమో దేవుడు చెప్పినట్లు వినాలంటది. ఈ ఒకటి పడయి. కాబట్టి ఆత్మానుసారం ఉంటావా నిత్యరాజ్యం వెళ్తావు, శరీరానుసారం ఉంటావా నిత్య నరకం వెళ్తావు. అంతే, డిఫరెన్స్ ఏమి దీంట్లో ఏమి కదా. ఇంట్లో ఏమీ లేదు. కాబట్టి ఈరోజు క్రీస్తుని ఎరిగిన నీవు నేను మనము ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి. ఒకసారి 12వ వచనం ధ్యానం చదవండి. 12వ వచనం. ఏ మానవుడును ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండును.
ఆయన ఆయన ప్రేమ మన యందు గమనించారా? ఇక్కడ ఏమున్నది బైబిల్ వచనము? ఈరోజు చాలా మంది మనుషులు రకరకాలుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఊడేమో కళ వచ్చిందని చెప్తారు, ఒక స్త్రీ ఏమో రాత్రి వచ్చింది చెప్తుంది, ఒక స్త్రీ ఏమో నాకు బంగారం దొరుకుతుందని చెప్తుంది, ఒక స్త్రీ ఏమో నాకు మంచి అల్లుడు వస్తుందని దేవుడు చెప్పాడు, ఒక స్త్రీ చెప్తుంది. రకరకాలుగా వీరు దేవుణ్ణి వారికి నచ్చిన ఆలోచనలో దేవుడు నన్ను చూశాడు, మాట్లాడాడు, రకరకాలుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమి చెప్తున్నది? బైబిల్ ఏమి చెప్తున్నది బాగా గమనించాలి. బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి చూద్దాం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాము? అది ఎవరితో మాట్లాడుతున్నాము? అది ఆయనను చూడాలంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నది? బైబిల్ ఆయన చూడాలంటే ఏ విధంగా చెప్పింది ఇక్కడ? ఆయన చూడాలంటే, ఆయన మనలో ఉండాలంటే, ఆయన చూస్తున్నామంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎక్కడుంటారు దేవుడు? ఎప్పుడు? మనం ఒకరికొకరము ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మనం ఒకరికొకరు మంచి మనసు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి చూచి ఉండలేడు. మనం ఒకరికొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు, అది మనం దేవుడు మన యందు ఉన్నాడంటే ఏ విధంగా ఉంటున్నాడండి? ఏ విధంగా దేవుడు మన యందు ఉన్నాడు? మనం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ఈరోజు నేను దేవుని చూశాను. ఏ విధంగా చూశాడు దేవుడు? మోసే ఉన్న నిర్గమకాండం 22వ అధ్యాయంలో మోసే దేవుని చూడాలని ఆశపడ్డాడు. మోసే దేవుని చూశాడా? మోసే దేవుని చూశాడా? ఒక్కసారి చదవండి నిర్గమకాండం చదవండి. బ్రదర్ చూశాడు అంటున్నాడు. మిగతా వారు మీరు ఏమనుకుంటారో చెప్పాలా? నేను తీస్తున్నా, నేను తీసి ఒక్క నిమిషం. యెహోవా ఎవరితోని? మోసతోని ముఖాముఖిగా మాట్లాడు. కింద చదవండి, అలా చదువుకుంటారా? ఒక్క నిమిషం, అక్కడ నేను తీస్తున్నా. నాకు ఒక బండ నీవు ఆ బండ మీద నిలిచి ఉండవలెను. నా మహిమ నిన్ను దాటి వెళుతుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదు. చాలు. ఏం చెప్పాడండి మోషే గారితో? ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు అబ్రాహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1:1 ఆ దినములు అక్కడ ఏమిటో అబ్రాహాము హెబ్రీ 1:1 ఆ సమయంలో దేవుడు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుల ద్వారా మాట్లాడాడు. ఎవరి ద్వారా? కుమార్ ద్వారా మాట్లాడు. ఇక్కడ కూడా మోసే గారు దేవుని చూడాలని ఆశపడ్డారు. మోసే ఎలా ఉన్నాడు? ఇంతకుముందు బాలలో చదివిన ప్రకారం ఎలా ఉన్నాడు మోసే గారు? చెప్పాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక స్నేహితుడు ఒక స్నేహితుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా దేవుడు మోసే గారితో మాట్లాడుతున్నాడు. అదే మోసే దేవుని చూడాలని ఆశపడ్డాడు. చూశాడా? చెప్పాలి, తెలుసుకోవాలండి. ఆ మోసే దేవుని చూశాడా? అక్కడ ఏమన్నా ముఖాముఖి మాట్లాడుతున్నాడు అని చెప్పాడండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 20 వచనం వచ్చేసరికి ఆ మోసే దేవుని చూశాడా? అది ఏమన్నాడు? ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. ఈరోజు ఎందుకు ఈ వచనం మనకు వచ్చింది అని చెప్పాడు. ఓకే, మంచిది. ఎందుకు ఈ వచనం చెప్పేస్తున్నాను అంటే అక్కడ ఇంతవరకు మనం చూసుకున్న ప్రకారం యోహాను సువార్తలో ఎవడు ఏ మానవుడు నన్ను చూడలేడు కాబట్టి దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు అప్పుడు నేను మీతో ఉంటానని చెప్పాడు. ఇక్కడ ఈ వచనం ప్రకారము ఏ నరుడు నన్ను మోసే దేవుని చూడాలని ఆశపడ్డాడు. మాట్లాడుతున్నాడు మంచిగా, మంచిగా వాడి మధ్య ఇట్లా గోడ అనుకున్నాం, అటు ఇటు మంచిగా మాట్లాడుతున్నాడు. చూడలేడు. నువ్వు నన్ను చూడలేవు. నన్ను చూస్తే నువ్వు బ్రతకు. ఎందుకంటే నువ్వు నన్ను చూడాలని ఆశపడుతున్నావా? నేను వెళ్తా ఉంటాను కాబట్టి ఆ బండ సందులో నుంచి నన్ను చూడన్నాడు. ఆ వెలుతురు చూసి మోసే అక్కడ పడిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నంటే దేవుని చూశాను, దేవునితో మాట్లాడాను, దేవునితో ఉన్నాను, ఇవన్నీ కావాల్సింది మనకి. దేవునిలో ఎంతవరకు మనం ప్రేమ కలిగి ఉన్నాం అనేది కావాలి. ఇక్కడ ఏం చెప్పాడు?
ఈ వచనం ఏమని మాట్లాడుతుంది? ఈ వచనంలో మరోసారి చదవండి బ్రదర్. 12వ వచనం చదవండి. కాదండి, యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ నేను చదువుతాను. ఏ మానవుడు దేవుణ్ణి దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి. చాలు, గమనించారా? అర్థమైంది వాక్య భాగం అంతయు. దేవుడు మన ఎడల ఏ విధంగా ప్రేమ ఆయన వెల్లడిపరుచున్నాడు, తన కుమారుడు పంపించాడు, అంత ఆ విధంగా మనల్ని ప్రేమించాడు. తర్వాత ఇక్కడ ఏమంటుండంటే, మానవుడు ఎవరు కూడా దేవుని చూడలేదు, బైబిల్ చెప్తూ చూడలేదు. ఈ రోజున వాళ్ళు చూసామని, సరే అది ఎంతవరకు అది నాకు మాత్రం తెలియదు. ఈ లేఖన భాగం ప్రకారం బైబిల్లో మనుషుని ఎవరు కూడా చూడలేదు. కొలస్సీ పత్రికలు కూడా ఇదే మాట్లాడుతుంది. ఏ మానవుడు ఏ నరుడు చూచి ఉండలేదు అని చెప్తుంది అక్కడ కొలస్సీ పత్రికలో. గమనించారా? కాబట్టి ఇక్కడ దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడంటే ఏ విధంగా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడండి? అక్కడ చెప్పారు, చెప్పండి, ఏ విధంగా ఉంటాడు? దేవుడు మనం చూడలేము, కానీ దేవుడు మనతో ఉంటాడంట. ఏ విధంగా ఉంటాడు? చెప్పండి, చదవండి. ఏ మానవుడు దేవుడు ఎల్లప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరి ప్రేమ అది ఎవరు ఎప్పుడు ఉంటాడు? ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటే ఉంటాడు? ఏ విధంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు? మనం ఆయనలో ఉంటే ఆయన మనతో ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఆయనలో ఉన్నామా, లేక మనం నచ్చినట్లు జీవిస్తున్నామా? ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ ఎరిగిన నీవు నేను మనం ప్రేమ కలిగి ఉన్నాం. నేను కొందరు చెప్తారు, దేవుడు మాట్లాడితే నాతో మాట్లాడాడు, అందుకే నేను సేవకు వచ్చాను, రకరకాల సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, మంచిది, తప్పనట్లేదు. వాళ్ళదే, మనదే. మత్తయి సువార్త 7:21 అంటారు. అక్కడ ఏమంటాడు? రకరకాల సువార్థికులు లోకలు ఉన్నారు, రకరకాల పరిచయం చేసే వారి లోకం ఉన్నారు. వారి విషయంలో పరలోక రాజ్యంలో తీర్పు సమయంలో దేవుడు మాట్లాడతాడు. అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు ఈ మాట ఉన్నట్టు? మనుషులు వారికి నచ్చినట్లు బోధిస్తున్నారు. బైబిల్ ఒక మాట ఉంది, పాత నిబంధన ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది. కొత్త నిబంధన జీవించిన వాడు మాత్రమే నిత్య రాజ్యం వెళ్తాడు. పాత నిబంధన ప్రకారము అది మనకు జ్ఞాపకార్థంగా ఉంచిన గలతీ పత్రికలో చెప్తున్నది. కాబట్టి నీవు అయినా నేనైనా క్రీస్తుని ఎరిగిన నీవు, ఆయనను ప్రేమిస్తున్న నీవు, ఇతరులైనా మనం ఈ బైబిల్ సారాంశము మనం ప్రేమ కలిగి ఉండాలి, మనం దయ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ఎరిగిన నీవు నేను. ఇక్కడ ఇదే మాట మాట్లాడుతున్నాడు. చివరి వచనం చదవండి బ్రదర్, లాస్ట్ చదవండి, 13వ వచనం చదవండి. అక్కడ 13వ వచనం యోహాను సువార్త. ఉన్నవారు తీసిన వారు చదవాలండి. దీని వలన మనము ఆయన నిలిచిందామని, ఆయన ఎందున్నాడని, ఆయన మన ఎందున్నాడని గమనించారా? ఏ విధంగా తెలుసుకుంటున్నామండి? ఆయన ఏ విధంగా మన ఎందున్నాడని తెలుసుకుంటున్నాం. ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మన ఎందున్నాడని తెలుసుకున్నాం. కాబట్టి ప్రేమ గలవాడు దేవుడు. ఆయనను ప్రేమించిన నీవు నేను ప్రేమ కలిగి ఉండాలి, అంతే బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ఏ విధంగా మనల్ని ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన ప్రేమించిన ఆయన మన ఉన్నాడని మనం నమ్మాలా. ఆయన నమ్మిన నీవు నేను మన ఇతరుల ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో గత దినం ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన ఎరిగిన నీవు నేను, ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు ఏ విధంగా ప్రేమించాడు? తన కుమారుడు పంపించాడు, ఆ కుమారుడు మనకు చనిపోయాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. మనం ఇతరులలో మనం ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నామంటే, మనం చేసే విధానం బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి, మనం చేసే సహాయాన్ని బట్టి, అది క్రియ రూపం కానివ్వండి, మాట రూపం కానివ్వండి, ఇంకే విధమైన సహాయాన్ని బట్టి మనము దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరుస్తున్నాం. ఇచ్చాడు అనే చూడు, ఇస్తున్నాం అనే చూడు, డిఫరెన్స్ అక్కడ. ఇచ్చాడు, ఇస్తున్నాడు, లేక తెస్తున్నాడు, వచ్చాడు. ఈ విధంగా అంటే ప్రేమించాము. ఆ ప్రేమలో మనం ఏమి సహాయం చేశామని మనకు కావాలి. దేవుడు అక్కడ చెప్పాడు, దేవుడు ఎంత ప్రేమించాడంట, తన కుమారుని పంపించాడట, ఆ కుమారుడు మన కొరకు చనిపోయాడట. మనం ప్రేమ కలిగి ఉన్నాం. ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాం?
ఈ లోకం ఈరోజు మరి స్నేహితుల దినోత్సవం కదా, మంచిది జరుపుకుంటుంది, మంచిది. కానీ దేవుడు ఎంత ఎంత ఎట్లాంటి స్నేహం చేసాడు మనతో అంటే తన కుమారుడే పంపించాడు. ఆ కుమారుడు మన కొరకు చనిపోయాడు. ఏకైక కుమారుడు చెప్తుంది లేఖనం, ఏకైక కుమారుడే పంపించాడు. ఈరోజు నీవు నేను ప్రేమ కలిగి ఉన్న నీవు నేను మనం కూడా ఇతరుల మంచి స్నేహం కలిగి ఉండాలి. నాకు 2-3 దోస్తులు ఉంటారు, ఇద్దరు ఉన్నారు, 2-3 ఉంటారు. వాళ్ళకి నేను పోయినప్పుడల్లా లేక ఫోన్ చేయకపోయినా స్నేహం అనేది సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కలిసి ఉండడమే స్నేహం. దేవుడు కూడా ఆయన నమ్మినా నమ్మకపోయినా ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎందుకు? మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయనను ఘనపరచాలని, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయనను మహిమపరచాలని. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరిగిన నీవు నేను, ఆయన ప్రేమను కనుగొన్న నీవు నేను. ఇక్కడ ఏం చెప్పాడు? మనము ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. అందులో ప్రేమలో ఏమున్నది? ప్రేమలో జీవం ఉన్నది, ప్రేమలో సంతోషం ఉన్నది, ప్రేమలో జాలి ఉన్నది, ప్రేమలో కనికరం ఉన్నది. అది ఎవరిలో ఉంటుంది? ఆ ప్రేమ అంటే దేవుణ్ణి. ఎస్, కాబట్టి మనం ఆయన ప్రేమించినట్లు జీవిద్దాం, ఆయనకు అనుకూలంగా ఉందాం. క్రీస్తు మన కొరకు వచ్చాడు, చనిపోయాడు. ఆయన ప్రేమని తెలుసుకున్న నీవు నేను మనం ఇతరులకు ప్రేమ పంచే విధంగా ఉందాం. చూడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ దినం మన జీవితంలో ఇచ్చాడు. ఈ దినం చాలా మంది నిద్రించున్నారు, అయినప్పటికీ కూడా సజీవైన దేవుని ఆరాధించే కృపను మన జీవితంలో ఇచ్చాడు. ఈ ఆరాధన, ఈ జరిగిన ఆరాధన, ఈ వచ్చిన నూతన మాసము అంతా కూడా మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఆయన ఎరిగిన నీవు నేను ప్రేమ కలిగి ఉండాలి. అంటే అట్టి ధన్యత మనకును మన కుటుంబానికి సంఘానికి దేవుడు దయచేసి దీవించి మనమందరం కూడా క్రీస్తు ఎరిగిన నీవు నేను మనం ఇతరుల ప్రేమ కలిగి ఉండినట్లు ఈ వాక్యము మన హృదయంలో స్థిరపరిచి భద్రపరిచి ఆ క్రియ జరిగించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మంచిది. వందనం.